బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో భట్టి విక్రమార్క, మంత్రులు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో భట్టి విక్రమార్క, మంత్రులు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ, ఉదయం కమాండ్ కంట్రోల్ సెంటర్కి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు, 6 మంత్రులు, అదేవిధంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, వీళ్ళందరూ కూడా ఉదయం నుండి కేంద్రం రాష్ట్రానికి ఏమైనా బడ్జెట్లో కేటాయింపులు ఇస్తారా అని చెప్పేసి దానిపైన ఉదయం నుండి ఈ యొక్క బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్ ఎందుకంటే ఇప్పటికే ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక సార్లు కూడా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కలిసి కూడా కేంద్రానికి రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా ప్రాజెక్టు పనులు, వాటాలకు సంబంధించినటువంటి అనుమతుల గురించి కూడా అనేక సార్లు కూడా కలిసినటువంటి పరిస్థితి. రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించాలని చెప్పి కూడా గతంలో కోరినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కూడా ఈ యొక్క బడ్జెట్కు సంబంధించినటువంటి అంశంలో బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు లేఖ రాయడమే కాకుండా ప్రత్యక్షంగా వెళ్ళి తెలంగాణకు అత్యధిక నిధులు కేటాయించాలని చెప్పేసి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రానికి
ఆర్థికంగా చితికిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలను తీసుకుంది. వాటితో పాటుగా కొత్త ప్రాజెక్టులను ఐటీఐఆర్ లాంటివి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇటు విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలను కూడా అమలు చేయాలని చెప్పేసి బయ్యారం ఉక్కు కర్మాగారం లాంటి కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాంటి కానీ అనేక అంశాలు కూడా ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు. రాష్ట్రం ఆవిర్భవించి నేలైనా కానీ ఇంతవరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఎక్కడెక్కడనే ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రం నుండి సుమారుగా జిఎస్టీ ట్యాక్స్ల రూపంలో 40,000 కోట్ల రూపాయలకు పైగా పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కడతా ఉన్నది. అయినా కానీ ఆ స్థాయిలో ఈ యొక్క రాష్ట్రానికి వాటా దక్కలేదని చెప్పేసి ఆవేదన గతంలో వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ యొక్క బడ్జెట్ చూసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కేంద్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని చెప్పేసి ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు కూడా ఆరోపించినటువంటి పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ నేతలే కాకుండా ఇటు బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు కూడా రాష్ట్రానికి గుండు సున్నా ఇచ్చారని చెప్పేసి విమర్శలు చేయడం జరిగింది. యథావిధిగా ఎప్పటి మాదిరిగా వచ్చేటువంటి గ్రాంట్ల విషయంలో కూడా ఈసారి కూడా 30,000 గ్రాంట్లు కూడా 30,000 కోట్ల రూపాయల గ్రాంట్లు కేటాయించాలని చెప్పి కోరినా కానీ దాని మీద పరిశీలన చేయలేదు. పోయినసారి కూడా 21,000 చిల్లర 26,000 వరకు కోట్ల రూపాయల గ్రాంట్లను కోరగా 4,170 కోట్లు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటు గ్రాంట్ల రూపంలో ఇటు సంక్షేమ పథకాలకు దక్కలేదు. అదేవిధంగా ఇటు కొత్తగా ఇటు యొక్క సంక్షేమ పథకాలకు కానీ లేకపోతే పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి తీసుకున్నటువంటి వాటిలో అటు కేంద్రం ఇక్కడ నుండి తీసుకొని ఇతర రాష్ట్రాలకు ఇస్తూ ఉంది. కానీ ఇక్కడ రాష్ట్రంలో సంపదను ఇక్కడ ఇయ్యలేకపోతా ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ కూడా ఆరోపణ చేస్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్ అయితే ముఖ్యంగా 16 మంది ఎంపీలు ఇక్కడ అటు కాంగ్రెస్ 8, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి 8 అంటే 16 మంది ఎంపీలు ఉన్నా కానీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చింది గుండు సున్నా అని కూడా వాళ్ళు విమర్శలు చేయడం జరుగుతుంది. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అని చెప్పి ప్రారంభించేసినటువంటి ఈ యొక్క నిర్మలా సీతారామన్ తన యొక్క బడ్జెట్ ప్రసంగంతో మొదలుపెట్టి ఆ తర్వాత దేశం అంటే కొన్ని రాష్ట్రాలు అని చెప్పే విధంగా ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టిందని చెప్పి కూడా విమర్శలు చేయడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్లో కేవలం ఇది బీహార్ బడ్జెట్గా మాత్రమే అగపడుతూ ఉంది. బీహార్కి అత్యధిక కేటాయింపులు చేశారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్కి అత్యధిక కేటాయింపులు చేశారని చెప్పి ఇప్పుడు ఢిల్లీకి, బీహార్కు, అదేవిధంగా 2026లో ఇటు యూపీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పుడు అదేవిధంగా 27లో గుజరాత్ జరగబోతున్నాయి, వాళ్ళకే కేటాయింపులు. 2024లో ఏపీకి కేటాయింపులు. ఈ విధంగా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో అక్కడే ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని చెప్పేసి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఉదయం నుండి కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉదయం నుండి ముఖ్యమంత్రి, మంత్రులు, ఇటు అధికారులు కూడా ఈ భేటీ అయ్యి కూడా క్షుణ్ణంగా పరిశీలించిన కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేటాయింపులు ఏమాత్రం దక్కలేదని చెప్పి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా కానీ 2 కేంద్ర మంత్రులు ఉన్నా కానీ ఈ రాష్ట్రానికి థ్యాంక్ యూ రాంబాబు.